తిరుపతిలో స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ కొంచెం లేట్ గా కాచిగూడ రైల్వే స్టేషన్ కి రీచ్ అయింది. లగేజ్ తీసుకొని స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అండ్ హాట్ కాఫీతో రిఫ్రెష్ అయ్యాం. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రీచ్ అయ్యాం. జర్నీ టైట్నెస్ ఉన్న స్వామివారి దర్శనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ వల్ల మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళాను. మన కొత్త డిస్ప్లే సెంటర్ లో ఉన్న పూజా మందిర్ దగ్గర వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి ప్రసాదం పెట్టి పూజ చేశాం. ఆ తర్వాత మన స్టాఫ్ అందరికీ స్వామివారి ప్రసాదం పంచాం. దర్శనం చేసుకున్న ఆనందాన్ని మన టీమ్ తో షేర్ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకా కొంచెం స్పెషల్ గా అనిపించింది. పూజ కంప్లీట్ చేసి మళ్ళీ మన రెగ్యులర్ వర్క్ మోడ్ లోకి వచ్చాం. సైట్ విజిట్ స్టార్ట్ చేసాం. ఆన్ ది వే లో ఒక వెండర్ పేమెంట్ పెండింగ్ ఉండడంతో మన అమెక్స్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ కంప్లీట్ చేసాం. అదే సైట్ కి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ కూడా కలెక్ట్ చేసుకుని అమీన్పూర్ లో ఉన్న ఏబిఎన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కి వెళ్ళాం. ఇది 3 BHK ఫ్లాట్. ఇక్కడ మనం హైబ్రిడ్ ఇంటీరియర్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ మాక్సిమం ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. వర్క్ అంతా ఇన్స్పెక్ట్ చేసి ఫినిషింగ్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసాం. అక్కడ నుంచి బీరంగూడలో ఉన్న 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి సైట్ విజిట్ కి మూవ్ అయ్యాం. ఇక్కడ వర్క్ స్మూత్ గా ప్రొసీడ్ అవుతుంది. ఆన్ గోయింగ్ వర్క్ చెక్ చేసి వర్కర్స్ కి కొన్ని నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. నెక్స్ట్ అదే బీరంగూడలో ఉన్న 3 BHK వెస్ట్ ఫేసింగ్ విల్లా ప్రాజెక్ట్ కి వెళ్ళాం. ఈ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మన వర్కర్స్ చాలా కామ్ గా నీట్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఫినిషింగ్ అండ్ పెండింగ్ వర్క్ గురించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అక్కడ నుంచి బీరంగూడలోనే ఉన్న మరో 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కి స్టార్ట్ అయ్యాం. సైట్ కి వెళ్లే ముందు కాఫీ అండ్ లెమన్ టీ తో కొంచెం రిఫ్రెష్ అయ్యి జర్నీ కంటిన్యూ చేసాం. సైట్ కి రీచ్ అయ్యాక క్యాబినెట్ వర్క్ ఇన్స్పెక్ట్ చేసాం. వర్క్ ఆల్మోస్ట్ స్మూత్ గా ప్లాన్డ్ వేలో జరుగుతుంది. వర్కర్స్ కి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆఫీస్ కి రిటర్న్ అయ్యాం. కార్ లో వెళ్తున్న టైంలో నిత్య ఇంటీరియర్ వర్క్స్ గురించి కొన్ని డౌట్స్ అడిగింది. జర్నీ టైం ని కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుంటూ ఒక్కొక్క డౌట్ కి ఆన్సర్ ఇస్తూ క్లియర్ చేశాను. మిగిలిన వర్క్స్ కంప్లీట్ చేశాను. నైట్ ఇంటికి బయలుదేరుతుంటే మా సన్ నీలోఫర్ నుంచి బన్ మస్కాన్ బ్రెడ్ కావాలని అడిగాడు. ఎంత టైర్డ్ గా ఉన్నా పిల్లలు ప్రేమతో ఏదైనా అడిగితే లేదు అని చెప్పడం కష్టం కదా. నీలోఫర్ కి వెళ్లి బన్ మస్కాన్ బ్రెడ్ తీసుకొని ఇంటికి రీచ్ అయ్యాం. మార్నింగ్ స్వామివారి ప్రసాదంతో స్టార్ట్ అయిన రోజు సైట్ విజిట్స్, టీమ్ డిస్కషన్, ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ తో బిజీగా కంటిన్యూ అయ్యి ఫైనల్లీ మా బాబు కోసం బన్ మస్కా తో కంప్లీట్ అయింది. తిరుపతి జర్నీ బాడీకి టైట్నెస్ ఇచ్చిన స్వామివారి దర్శనం మాత్రం మైండ్ కి కొత్త ఎనర్జీ ఇచ్చింది. భక్తితో స్టార్ట్ అయ్యి బాధ్యతతో కంటిన్యూ అయ్యి ఫ్యామిలీ హ్యాపీనెస్ తో కంప్లీట్ అయిన మరో బ్యూటిఫుల్ డే ఇది.